జరగకముందు నేనేం మంచివాడిని కాను, పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరును అంటున్నాడంటే స్వపరీక్ష చేసుకుంటున్నాడా లేదా? ఏం చేసుకున్నా అంటే స్వపరీక్ష అంటే తాను ఎలాంటి వాడో, తాను ఎలా ఉండేవాడో, ఇప్పుడు దేవుడు తనను ఎలా మార్చాడో, ఏ విధంగా తనను ముట్టాడో అదంతా కూడా పౌలు చెప్తున్నాడంటే పౌలు దేవుని యొక్క వాక్యం చేత ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ ఉంటాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం చేత మనల్ని మనం పరీక్షించుకోకపోతే ఖచ్చితంగా మనం అనుకుంటాం ఆత్మీయ గర్వంతో నిండిపోతాం. మనం ఏమైపోతాం? మనం ఆత్మీయ గర్వం అంటే నేను మంచిగా ఎదుగుతున్నాను, నిలబడుతున్నాను, నేను చాలా దేవుడి కొరకు చేస్తున్నాను, అసలు నాలా ఎవరు ప్రార్థన చేయలేరు, నాలా దేవుళ్ళు ఎవరు ఉండలేరు, నాలా ఎవరు కూడికి మానుకోకుండా వెళ్ళలేరనే ఆత్మీయ గర్వం వచ్చింది. మనల్ని మనం పరీక్షించుకున్నాం అనుకోండి, దీనత్వం వచ్చింది. మనలోకి ఏమొచ్చింది? దీనత్వం వచ్చింది. అందుకనే దేవుని వాక్యం చేత మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఎప్పటికీ పడిపోం. ఈరోజు క్రైస్తవ బిడ్డలు ఎక్కువ మంది పడిపోతున్నారు, నిలబడటం కన్నా కూడా పడిపోతున్నారు. చూడండి, కొద్దిమంది 40 సంవత్సరాలు వచ్చినా కూడా పడిపోయారు ఉన్నారు దేవుళ్ళు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసి దేవుళ్ళు 40 సంవత్సరాల తర్వాత భక్తిహీనులు అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకని? నేను ఎంతకాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నాను, ఇక నాకు తెలిసినంత ఎవరు తెలీదు, నా అంత సీనియారిటీ భక్తులు ఎవరికి లేదు, కాబట్టి నాకు అన్నీ తెలుసు, వీళ్ళకేం తెలీదు అని అనుకోవటం వల్ల 40 సంవత్సరాలు దేవుడితో నడిచిన వారు కూడా 41వ సంవత్సరంలో పడిపోతున్నారు. అలా పడిపోయిన వ్యక్తులు కూడా నేను చూశాను. ఎందుకంటే వారు దేవుని వాక్యం చేత ఎప్పటికప్పుడు పరీక్షించుకోరు. నా మాట తీరు ఎలా ఉంటుంది, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇతరులను చూసే విధానం నా చూపు ఎలా ఉంటుంది, నా మనసు ఎలా ఉంటుంది, అసలు నేను ఎలా ఉంటున్నాను, నేనేం చేస్తున్నాను, నేను నడిచేది సరైన త్రోవేనా, నేను తీసుకునే నిర్ణయం సరైనదేనా, నేను నడిచే నడక సరైనదేనా, నా ఆలోచన సరైనదిగా ఉంటుందా, లేకపోతే నేను చెడుగా ఆలోచన చేస్తున్నానా, చెడుగా ఊహించుకుంటున్నానా, ఇతరులను తప్పుగా అర్థం చేసుకున్నానా, లేకపోతే నేను ప్రేమిస్తున్నానా, ఇతరులను ద్వేషిస్తున్నానా, అసలు నా మనసు ఎలా ఉంది అని మనం పరీక్షించుకోకపోవటం వల్ల పడిపోతున్నాం. యాకోబు ఏమంటాడంటే ఉత్తరం రాస్తూ, హెబ్రీ గ్రంథం తర్వాత ఉంటుంది యాకోబు పత్రికలో, ఒకసారి మీరు చదవడానికి ప్రయత్నించి మొదటి అధ్యాయం 22వ వచనం చదవండి. యాకోబు పత్రిక. అమ్మా, మీరు వినువారు మాత్రముగానే ఉండి. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే వినేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి అలవాటు ఏంటంటే ఎంతగా చెప్పినా, ఎంతసేపు చెప్పినా వింటారే ఉంటారు. ఆయన ఏమంటాడంటే మీరు వినేవారిగా మాత్రమే ఉండొద్దు, వినేవారిగా మాత్రమే ఉండొద్దు. ఒకవేళ మీరు అలా ఉంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు. అదేంటి? వాక్యం వినేవారు మోసపరుచుకుంటున్నారా? ఎందుకని అన్నాడు ఆ మాట? కంటిన్యూగా చదవండి. అది వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండండి. ఎవడైనా వాక్యాన్ని వినేవాడిగా ఉండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే వాడు అద్దం దగ్గరికి వెళ్ళి తన సహజ ముఖాన్ని చూసుకొని అలాంటి మనిషిని పోలి ఉన్నాడు. ఎందుకంటే అద్దంలో ముఖం చూసుకున్న మనిషి పక్కకి వెళ్ళగానే తన ముఖం ఎలా ఉందో మర్చిపోతాడా లేదా? ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకొని పక్కకి వెళ్ళి గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎక్కడ ఏముందో గుర్తుపెట్టుకోగలరా? గుర్తుపెట్టుకోలేదు. అంటే చూడండి, అద్దము ముఖాన్ని సరి చేసుకోవటానికి. అద్దం అనేది జుట్టు ఎలాగుందో, కన్ను ఎలాగుందో, చెవి ఎలాగుందో, ముఖం మీద మరి ఏమన్నా దుమ్ము పడిందా, ధూళి పడిందా, లేకపోతే ఏమన్నా మరకలైనయా, లేకపోతే తలసరిగా దూకోలేదా, ఇవన్నీ చూపించేది ఏంటిదండి? అర్థమేనా? అర్థం మీరు అందరూ చూస్తారు. అర్థం దగ్గరికి ఎందుకు వెళ్తారు?
కొంతమంది అద్దం దగ్గరికి రంగు వేసుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ గురించి కాదు నేను చెబుతుంది, అర్థం అవుతుందా? అద్దం దగ్గర కొంతమంది తలకు రంగు వేసుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. మనం సహజంగా అద్దం దగ్గరికి ఎందుకు వెళ్తాం? ముఖం మీద ఏమైనా ఉందేమో, శుభ్రంగా ఉందా లేదా నా ముఖం అని చూసుకోవడానికి వెళ్తాం. అంతేనమ్మా? అంతేనా? లేదా కొంతమందికి అదే మరి అద్దం దగ్గర ఉంటుంది, అది వాళ్ళ గురించి కూడా మనకు ఉంది. అద్దాన్ని మనిషి ఎందుకు ఉపయోగిస్తాడంటే ముఖం ఎలాగుంది, ముఖం ఎలా ఉంది, జుట్టు ఎలాగుంది. నేను బయటికి వెళ్తున్నాను, మరి బయటికి వెళ్తే తల ఎంత అనిపెట్టుకుని వచ్చి అంటారేమో అని అది చూసుకొని వెళ్దాం. ముఖం ఏంటి అంత జిడ్డుగా అయితే కడుక్కొని రావచ్చు కదా, లేదా స్నానం చేసి రావచ్చు కదా అంటారేమో, కాస్త శుభ్రంగా వెళ్దాం అని అద్దం దగ్గర చూసుకుంటాం. దేవుని వాక్యం కూడా ఏంటంటే అద్దం లాంటిది. ఎవరైతే దేవుని వాక్యం అనే అద్దం దగ్గరకు వచ్చి దేవుని బిడ్డలారా వాక్యాన్ని అర్థంగా చూసి అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన ముఖాన్ని ఎలా సరి చేసుకుంటామో అలాగే మన జీవితాన్ని దేవుని వాక్యం చేత సరి చేసుకుంటే నిజంగా వాళ్ళు ఎప్పటికీ కూడా పడిపోరు. ఎప్పటికీ పడిపోవడానికి అవకాశం లేదు. ప్రభువుని ఎరిగినప్పుడు వారి జీవితాలు ఎలా ఉంటాయో, ప్రభువుని ఎరిగినప్పుడు వాళ్ళు ఎలా దీనులుగా దేవుని వెంబడించారో, భయభక్తులతో వారు ఎలా ఉన్నారో ప్రభువుని ఎరిగినప్పుడు అలాగనే వారి జీవితం కొనసాగుతూ ఉండింది. వారిని దేవుని కొరకు బ్రతుకుతూనే ఉంటారు. వారిని చూసిన వారు దేవుడిని నమ్ముతారు. హల్లెలూయా. కానీ ఈరోజు చాలామందిలో ఏంటంటే కొంతకాలం ప్రార్థనకి వెళ్ళగానే బాగా సీనియర్లుగా ఫీల్ అవుతుంటారు. అక్కడ ఇక్కడ సేవకులు చెప్పిన వాక్యాలు వింటారు. ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు, ఈయన మొత్తం తప్పుడు పోతే ఉన్నాడు అని ఏదేదో వీళ్ళు ఊహించుకొని వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వీళ్ళు బైబిల్ చదవరు, వీళ్ళకి ప్రార్థన ఉండదు, ఎవరో చెప్పిన మాటలు విని అవి నిజాలను నమ్ముతుంటారు. దేవుని బిడ్డలారా, నీ చేతిలో బైబిల్ ఉంది, ప్రార్థన చేయడానికి నీ దగ్గర దేవుడు ఉన్నాడా? ప్రార్థన చేసేవారి దగ్గర ఎవరు ఉంటారమ్మా? దేవుడు ఉంటాడు. చేతిలో బైబిల్ ఉందా? ఖచ్చితంగా బైబిల్ చదువు. బైబిల్ చదివే వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పటికీ పడిపోరండి. మరి పడిపోయే గుంపు ఎవరు? ఏ ప్రార్థన మానుకోరు, కాదే ప్రార్థనా జీవితం ఉండదు. ఏ ప్రార్థన మానుకోరు, కాదే బైబిల్ చదవరు. అర్థమవుతుందని నేను చెప్తుంది. ఏ ప్రార్థన మానుకోరు, వాక్యం వింటారు, కానీ వాక్యం ప్రకారం వాళ్ళ జీవితాలు సరి చేసుకోరు. అందుకనే వాళ్ళు కొంతకాలానికి లోకస్తుల్లాగా మారిపోయి లోకంలో కలిసిపోతారు, లోకస్తుల్లాగా మారిపోతారు, లోకస్తుల్లాగా ప్రవర్తిస్తారు, లోకస్తుల్లాగా జీవిస్తారు. ఈరోజు ఒకవేళ మన జీవితం అలా ఉంటుందేమో ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మనం నిలబడే స్థాయిలో ఉన్నామా దేవుళ్ళో నుంచి పడిపోయే స్థాయికి దిగజారిపోతున్నామా పరీక్షించుకోవటం మనకి ఎంతైనా అవసరం. ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి మనం ఎట్లా ఉంటున్నాం, ఎలా ఎదుగుతున్నాం, ఇతరులతో ఎలా ఉంటున్నాం, మందిరంలో ఎలా ఉంటున్నాం, బయట వాళ్ళతో ఎలా ఉంటున్నాం, దేవుని బిడ్డలతో ఎలా ఉంటున్నాం, సహవాసంలో ఎలా ఉంటున్నాం, మరి మనుషులు చూస్తుంటారు మన సాక్ష్యం ఎలా ఉంటుంది, వీటన్నిటిని కూడా మనం పరీక్షించుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడి మాట